ఉన్న దృశ్యాలు ఏంటని చూస్తున్నారు. వల్లభనేని ఇంటి దగ్గరకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ కూడా అక్కడే ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతుంది వల్లభనేని వంశీ ఇంటి దగ్గర? వల్లభనేని వంశీ ఇంటికి ఆయన పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలకి నిరసనగా వచ్చి ఆయన కలవడానికి యార్లగడ్డ అనుచరులు గన్నవరం నుంచి వచ్చారు. అయితే యార్లగడ్డ అనుచరుల మీదే గన్నవరం సంబంధించిన వంశీ అనుచరులు తిరిగి దాడి చేసే ప్రయత్నం చేసినట్లు ఆరోపిస్తారు. గన్నవరం సంబంధించిన యార్లగడ్డ సంబంధించిన అనుచరులు ఉన్నారు. ఒకసారి ఆయన ఒంటి మీద గాయాలు చూస్తే కనుక వెనక ఏ విధంగా దాడి చేశారు, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు వీళ్ళంతా చెబుతున్నారు. ఇష్టానుసారంగా వంశీకి అనుకూలంగా వ్యవహరించి ఈ విధంగా దాడులు చేశారని కూడా వాళ్ళు చెబుతున్నారు. వంశీ అనుచరులు దాడి చేసే చెప్తారు. మాట్లాడారు, ఏం జరిగింది భయ్యా? ఇంటికి వెళ్తున్నామండి. పోయిన ఎలక్షన్ మొత్తం మేము టీడీపీ ఈసారి టీడీపీ వచ్చాము. ఈ వంశీయుడు రాలేదని చెప్పి పాలవాళ్ళు రాము ఇంకొంతమంది అపార్ట్మెంట్ లో తప్పుకొని మేము ఇంటింగ్ చేస్తుంటే 30 రాళ్ళు ఇచ్చారు. 12 వెళ్తుంటే రాయి కలిసి చేయకపోయింది. ఇది పరిస్థితి. పోలీసులు కూడా సహకరిస్తారని చెప్తున్నారు. ఇక్కడ భిన్నమైన పాలిక్లినిక్ రోడ్ లో ఇక్కడ దాడికి గురైనటువంటి కొంతమంది వీళ్ళంతా కూడా రోడ్డుపై బయట ఇచ్చి ఆందోళన చేస్తున్నారు. గాయాలు కూడా అయ్యాయని వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి ఇతనితో మాట్లాడదాం. భయ్యా, ఏం జరిగింది? ఎందుకు గాయమైంది? నీకు ఏమైంది? లైవ్ చాలా నొక్కిపోవాలా రక్తస్రావం చేస్తాడు, రక్తస్రావం చేస్తాడు, వాయికులు చేస్తాడు. ఎవరు ఏంటి ఏ రాజకీయ కూడా ఇబ్బంది పడకుండా పనిచేస్తాం. ఇబ్బంది పడకుండా పనిచేస్తాం. ఎమ్మెల్యే గారు కదా ఆ అధినాయకుడు చంద్రబాబుని ఇప్పుడు నువ్వు మాట్లాడు, ఇప్పుడు నువ్వు ఖబర్దార్. ఇప్పుడు మా నాయకుడు రెడీగా ఉన్నాడు. ఎమ్మెల్యే గారు మా అధినాయకుడిని ఒక్కసారి కనుక మాట్లాడే అది ఇలా గాయాలు కూడా దాడి చేసిన ప్యాంట్ తిప్పలేక ప్యాంట్ తిప్పితే ఇంకా లోపల చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాట్లాడటం వల్ల మేము ఇక్కడికి వచ్చామని కూడా వీళ్ళంతా ఖచ్చితంగా గుడ్డ చేస్తామని కూడా చెప్తాను. నివాసం అడ్డస్తారని చూపించే ప్రయత్నం చేద్దాము. పూర్తిగా వంశీ నివాసానికి కూడా వెళ్దాము. అక్కడ భారీగా పోలీసుల మోహరింపు జరిగింది. రోడ్డు మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. టీడీపీ శ్రేణులంతా కూడా ఇక్కడికి తరలిపోతున్నారు. యార్లగడ్డ వెంకట్రావు కూడా సమాచారం వెళ్ళినట్టు తెలుస్తుంది. యార్లగడ్డ వెంకట్రావు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. రోహిత్, ఒక ఉద్రిక్త వాతావరణమే ఇక్కడ మనకి కనబడుతుంది. ఎందుకంటే అందరూ అనుకున్నారు ఎన్నికలు అయిన తర్వాత కొడాలి గుడివారికి సంబంధించినటువంటి అంశాలు గన్నవరం తెలుగుదేశం కార్యకర్తలు కొంత భావోద్వేగంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు, భువనేశ్వర్ మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వాళ్ళంతా కూడా కొంత భావోద్వేగంతో ఉన్నారు. అయితే ఈ రోజు వంశీని కలవడానికి మాత్రమే తాము వచ్చాము, కానీ వాళ్ళే తమ మీద రాళ్లు రువి గాయాలు గురి చేశారు. పోలీసులు కూడా తమ మీద లాఠీ చార్జ్ చేశారనేది యార్లగడ్డ వర్గీయులు చెబుతున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఇక్కడి నుంచి కదిలి వెళ్లేది లేదని వాళ్ళు చెప్తారు. ఒకసారి మనం చూస్తున్నాము, ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా పోలీసుల అధీనంలో ఉంది. వాళ్ళ మోహరింపు కనబడుతుంది. యార్లగడ్డ సంబంధించినటువంటి అంచెలు వెళ్లిన సమయంలో వంశీ లోపలే ఉండి చేయి ఊపారని కూడా చెప్తున్నారు. మిడిల్ ఫింగర్స్ చూపించారు కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వంశీ ఇంటి దగ్గర ఎలాంటి వాతావరణంలో చూపించడానికి వెళ్తున్నాము. ఖచ్చితంగా అంటే మధ్యాహ్నం కూడా చూసాము, గుడివాడలో తెలుగుదేశం శ్రేణులు అక్కడికి వెళ్లారు. కొడాలి ఇంటి మీదకి వెళ్లే ప్రయత్నం చేశారు. సవాలు చేశాము, రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాలు చేసి ఎందుకు ఇంట్లో బయటకు రావట్లేదు, బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ గుడివాడ కూడా పొద్దున ఏం సమాధానం చెప్పాలి? వల్లభనేని వంశీ ఏం సమాధానం చెప్పాలని అడుగుతున్నారు రాజేష్? అంటే 5 ఏళ్ల పాటు, అంటే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు. భువనేశ్వర్ మీద అనరాని మాట్లాడినారు. లోకేష్ పుట్టు గురించి మాట్లాడారు. కాబట్టి వాళ్ళన్నింటికీ క్షమాపణ చెప్పాలని వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటే అధికారులు అడ్డుపెట్టుకుని, పోలీసులు అడ్డుపెట్టుకుని కాదు, దమ్ముంటే ఇప్పుడు బయటికి రావాలంటూ కూడా సవాళ్ళు అయితే వీళ్ళు విసురుతున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము పోలీసుల మోహరింపు ఏ విధంగా ఉందో. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి పూర్తిగా పోలీసులందరూ కూడా ఇక్కడ మోహరించారు. ఎవరిని కూడా అనుమతించి కూడా రోడ్డు బ్లాక్ చేసిన దృశ్యాలు
మనం చూస్తున్నాం. మరోవైపు అక్కడ యార్లగడ్డ వర్గీయులు రోడ్డు పైన కూర్చుని బయట అంటే అడుగడుగునా అక్కడ పోలీసులు ఉన్నారు, అక్కడ బ్యారికేడ్లు కూడా కనిపిస్తున్నాయి. నాని వంశీ ఇంటికి అటు ఇటుగా కూడా మరి కార్యకర్తలందరూ ఎలా రాగలిగారు అక్కడికి? అంటే గొడవ ముందు యార్లగడ్డ వర్గీయులు ఇక్కడికి వచ్చారు. అంత తర్వాత సమాచారం తెలిసిన పోలీసులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ వచ్చిన తర్వాత అంటే పోలీసులు వచ్చే లోపే రాళ్ళు ఇచ్చారు, వీళ్ళు కూడా రాళ్ళు విసురుకున్నారని చెప్తున్నారు. ఒకరిపైన ఒక రాళ్ళు విసురుకున్నారు, కొంతమందికి గాయాలయ్యాయి. పోలీసులు తర్వాత చెల్లా చెదురు చేసే క్రమంలోనే పోలీసులు లాఠీచార్జ్ చేసేది కూడా తెలుస్తుంది. చూడొచ్చు ఒకసారి పోలీసులు పైన మనం చూసినటువంటి ఆ అపార్ట్మెంట్ లోనే వలభనేని వంశీ ఉంటారు. అపార్ట్మెంట్ లో వలభనేని వంశీ ఉంటారు. ఆ వంశీ అక్కడి నుంచే సైకిల్ చేశారని వంశీ ఇంటి దగ్గర ఉన్నారా రాజేష్? వంశీ ఇంటి దగ్గర ఉన్నారా? వంశీ ఇంటి వద్ద ఉన్నాను. వంశీ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు మనకి కనబడుతుంది. ప్రత్యేక బలగాలు కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. మొత్తం ఇక్కడ వంశీ ఇంట్లోనే ఉన్నారా? వంశీ ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఇంట్లోనే ఉన్నారు. కార్యకర్తలు కూడా ఆయన ఇద్దరు కార్యకర్తలు కూడా వారికి ఇక్కడికి చేరుకుంటున్నారు. లోపల అపార్ట్మెంట్ లోనే ఆయన నివాసం ఉండేది. గత 5 ఏళ్ళుగా ఆయన ఇక్కడ నివాసం ఉంటున్నారు విజయవాడలో. అయితే ప్రస్తుతం అక్కడ వంశీని కలిసేందుకు తాము వచ్చామనేది ప్రధానంగా అనుచరులు అయితే యార్లగడ్డ అనుచరులు చెప్తున్నారు. కావాలని తమ మీద రాణదాడి చేశారని వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఒక ఉద్రిక్త వాతావరణం ఇక్కడ నెలకొందని చెప్పాలి రోహిత్. ఎందుకంటే గన్నవరం అంటే చాలా హాట్ గా ఉండే నియోజకవర్గం. యార్లగడ్డ వెంకట్రావు భారీ మెజారిటీతో 33,000 మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో అది తట్టుకోలేక ఈ విధంగా తమ మీద దాడులు చేశారని యార్లగడ్డ వర్గీయులు కూడా చెబుతూ ఉన్నారు. తాడోకేడు తేల్చుకోవడానికి రావాలంటూ కూడా వాళ్ళు సవాలు విసురుతున్న పరిస్థితులు ఒకసారి పోలీసుల మోహరింపు చూడొచ్చు. ఎవరిని కూడా ఇటు అనుమతించట్లేదు. అటు వంశీ మద్దతుదారులు ఎవరైనా వస్తున్నారా? అటు వంశీకి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలకు రావడంతో వంశీ మద్దతుదారులు కూడా ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ కొంతమంది లోపలికి వెళ్ళారు. ఇంకా ఎవరిని కూడా వంశీ కానీ యార్లగడ్డ వర్గీయులు ఎవరిని కానీ మద్దతుదారులు కానీ ఎవరిని కూడా పోలీసులు అనుమతించట్లేదు. పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది కాబట్టి పోలీసులు అయితే ఎవరిని రాకుండా ఇక్కడ కంచెలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇంతకుముందు ఆ స్థాయిలో రాళ్ళదాడి ఇక్కడ ఒకరిపైన ఒకరు చేసుకున్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే పోలీసులు అయితే ఎవరిని రావట్లేదు. రోడ్డు మొత్తం అటువైపున ఇటువైపున బ్లాక్ చేశారు రోహిత్. అయితే ప్రస్తుతం యార్లగడ్డ అనుచరులు మాత్రం పోలీసులు తీరుకి అదేవిధంగా వంశీ చేసిన దాడులకు కారణం నిరసనగా అక్కడ పెన్నమేని పాలిక్లినిక్ రోడ్డు మీద కార్లు అడ్డంగా పెట్టి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అంటే 5 ఏళ్లుగా పోలీసులతో ఇబ్బందులు పడ్డాము, వంశీ అనేక కేసులు తమ మీద పెట్టారు, ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారు కూడా వాళ్ళంతా మండిపడుతున్న పరిస్థితి ఉంది రోహిత్. అంటే పోలీసులు లాఠీచార్జ్ చేశారు, అక్కడ చాలా మంది గాయాలు చూపిస్తున్నారు. కొట్టారని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చూపిస్తున్నారు. వెనకాల గాయాలు కూడా వాళ్ళు కొట్టినవి అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేము ఏం చేయకపోయినా కలవడానికి వస్తేనే మా మీద ఈ విధంగా దాడి చేశారని వాళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి పోలీసులు వాతావరణం మారే అవకాశం ఉంది. అక్కడ కూడా బాణాసంచా కాలుస్తున్నారు యార్లగడ్డ వర్గీయులు. అక్కడ సిచ్యువేషన్ కూడా కొంత ఆందోళనకరంగా మారే ఉండే పోలీసులు అటువైపు వెళ్తున్నారు. ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్న సిచ్యువేషన్ ఉద్రిక్త వాతావరణం ఇక్కడ విజయవాడలో నెలకొందని చెప్పాలి. అపార్ట్మెంట్ మీరు చూస్తున్నటువంటి అపార్ట్మెంట్ లో పైన అనుచరులు కూడా కార్యకర్తలు అక్కడ కనబడుతున్నారు. అక్కడి నుంచి కొంతమంది రాళ్ళు విసిరడం కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే విజయవాడలోని వంశీ నివాసం వద్ద కొంత ఉద్రిక్త వాతావరణమే కనబడుతుంది. పోలీసుల మోహరింపు కూడా ఒకసారి పోలీసులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా రాజేష్? ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏం జరిగింది అసలు ఏంటనే దానిపైన మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సారున్నర ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్కడ సార్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఏం జరిగింది ఏంటనే దానిపైన ఆయన వివరణ కూడా తీసుకున్నాం. అంటే ఖచ్చితంగా గుడివాడ గన్నవరం మీద ఖచ్చితంగా ఈ అటాక్ ఉంటాయని అందరూ ఊహించారు. ఆ రివెంజ్ ఖచ్చితంగా తీసుకుంటామని మొదటి నుంచి కూడా టీడీపీ శ్రేణులు వాళ్ళంతా కూడా చెబుతున్న నేపథ్యంలో డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి మాట్లాడుతూ ఏం జరిగింది ఏంటని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. గన్నవరానికి సంబంధించి గన్నవరంలో పూర్తిగా కొంత అంటే ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఎన్నికలు ప్రశాంతంగానే సాగాయి, కౌంటింగ్ కూడా ప్రశాంతంగానే సాగింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు దిద్దుతున్న సమయంలో ఇప్పుడు గొడవలు రేగడం అనేది కొంత ఆందోళన కలిగించే అంశం అని చెప్పాలి. పోలీస్ అఫీషియల్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది రోహిత్. ఒకసారి అక్కడికి వెళ్తాం. అక్కడ పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, భారీగా చేరుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకసారి పోలీసులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మాట్లాడుతున్నారు పూర్తిగా అంటే ఇక్కడ పోలీసులు పెట్రోల్ ప్రస్తుతాన్ని పరిస్థితున్నప్పటికీ అటు యార్లగడ్డ వర్గీయులు మాత్రం అక్కడ రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. బాణాసంచా కూడా యార్లగడ్డ ఎక్కడున్నారు? ఏం జరిగింది సార్
అంటే ఎవరినైనా అదుపులో చెప్తున్నారు సార్ ఇక్కడ? వాళ్ళ మీద దాడి చేసామని వాళ్ళు చెప్తున్నారు. పూర్తిగా పోలీసులు కూడా మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఇది